platform. All passengers once again are requested to pass through security. Thank you. What is this? Accident. Can I check? Sure. Operated. Steel rod. You can go. Thank you. Excuse me, please. Excuse me, please. మీ స్టిక్ మర్చిపోయారు. ఇప్పుడు మీరు స్టిక్ లేకుండానే నడుస్తున్నారు. ట్రై చేస్తున్నాను. తీసుకోండి. థ్యాంక్ యూ. వెల్కమ్. థ్యాంక్ యూ. ఇట్స్ ఆల్ రైట్. This is IC-937 to Singapore. Captain Phalla is in command. Our flight to Singapore will take 3 hours. Please fasten your seatbelts while seated. Thank you. Look! You are all in my command. Now flight is mine. Turn the flight to Nigeria. If you do not obey my commands, I will shoot all the passengers. Sit down in your seats. Sit down. Nitaua nyote, ketini, sina huruma. Keti. Turn the flight. Yada yada hi dharmasya glanirvavati bharata. Give me a coke. కాదే, డ్యూటీకి అసలు షీల రావాలి. ఈ హడావుడిని నేను గమనించలేదు. ముందు అసలు అమ్మాయి గురించి ఎయిర్పోర్ట్ కంట్రోల్ రూమ్ కి ఇన్ఫర్మేషన్ ఇద్దాం. నో
నేను వచ్చింది మీ ప్రాణాల్ని కాపాడటానికి కాదు, ఈ ఫ్లైట్ దోచుకోవడానికి. ఐ మీన్ ఈ ఫ్లైట్ లో నాకు కావాల్సింది దోచుకోవడానికి. అనుకోకుండా మీ ప్రాణాల్ని కాపాడాల్సి వచ్చింది, అందుకు 20 నిమిషాలు నాకు వేస్ట్ అయింది. కూర్చోండి. రాజగోపాలాచారి గారు, మీ భగవద్గీత ఒకసారి ఇట్టిస్తారా? ఎందుకు? రత్నాల్లాంటి శ్లోకాల్ని చదువుకుందామని. ఇవి సంస్కృత శ్లోకాలు, చదివినా నీకు అర్థం కావు. తెరిస్తే అవే అర్థం అవుతాయి. ఇవ్వండి. ఇవ్వరా? రత్నాల్లాంటి శ్లోకాలు అనుకున్నాను, నిజంగా రత్నాలే ఉన్నాయి. అవి నావి. నేను వదిలేస్తేనే ఇవి నీవిరా. నేను కావాలనుకుంటే ఈ ప్రపంచంలో ఏదైనా ఈ ఝాన్సీదే. నేను పారాచూట్ లో దిగాలి. ఫ్లైట్ ని ముదుమలై ఫారెస్ట్ వైపు డౌన్ చేయండి. కమాన్. ఈ డిస్ట్రిక్ట్ లో ఉన్న ఝాన్సీ రాష్ట్రంలోనే అలజడి తెస్తోందనుకుంటే ఇప్పుడు నేషనల్ వైజ్ ప్రాబ్లం అయి కూర్చుంది. విదేశానికి వెళ్లే విమానం దోచుకోవడం వల్ల మన దేశం ఇంటర్నేషనల్ లెవెల్లో అన్పాపులర్ అయిపోయింది. ఇక ఎంతో కాలం ఇలా జరగటానికి వీల్లేదు. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలి. అందుకే మిస్టర్ చంద్ర ఏఎస్పీని ఈ మ్యాటర్ మీద అపాయింట్ చేస్తున్నాను. I'm sorry, sir. 1 year back, January 14th, మోహించా మార్కెట్ లో ఒక జర్నలిస్ట్ ని అతని ఫ్యామిలీని మర్డర్ చేసి నువ్వు ఎస్కేప్ అయ్యావు కదా. అప్పుడు నేను గోండాని, ఇప్పుడు మినిస్టర్ని. అప్పుడు నేను సిటిజన్ ని, ఇప్పుడు ఐపీఎస్. Sit down, Mr. Chandra. థ్యాంక్ యూ సార్. మిస్టర్ చంద్ర, నీ మీద ఉన్న కాన్ఫిడెన్స్ తో ఈ ఝాన్సీ ప్రాబ్లంను నీకు అప్పచెప్తున్నాం. ఈ విషయాన్ని నువ్వు తప్పకుండా సాల్వ్ చేయాలి. ఇదిగో ఝాన్సీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫైల్. ఈ విషయంలో నీకు ఫుల్ పవర్స్ ఇస్తున్నాం. నిన్ను అపాయింట్ చేస్తున్నట్లు హెడ్ క్వార్టర్స్ కి, ఆల్ పోలీస్ స్టేషన్స్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. నో సార్, నో. ఒక పులిని మనం పట్టుకోవాలంటే దాని అడుగులు చప్పుడు కనిపెట్టాలి. దాని అడుగులు చప్పుడు మనం కనిపెట్టాలంటే మన అడుగులు చప్పుడు అవ్వకుండా చూసుకోవాలి. అప్పుడే పులిని పట్టుకోగలం. సార్, ఈ ఇన్ఫర్మేషన్ గానీ ఈ యాక్టివిటీ సంబంధించిన ఫైల్ గానీ ఎవరికీ తెలియకూడదు ఎక్సెప్ట్ మీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. లాయర్ గారు, ఫైల్స్ అన్ని రెడీగా ఉన్నాయా? రెడీగా ఉన్నాయి సార్. మరి విట్నెస్ ఉన్నారు సార్. అలాగే సార్. ఉంటాను సార్. థ్యాంక్ యూ. ఓకే. ది
ఈ వంకర కాళ్ళు ఉన్న వాళ్ళకి అంతా కలిసి వస్తుంటారు, నాకు మాత్రం ఏం కలిసి రావట్లేదు. ఈ బొంబాయి లైన్లో ఒకటి దొరికి సాపు. అబ్బా దొరికరా? ఏమన్నా నేను అనుకున్నంత పని అయిపోయిందండి. మన గ్లోబ్ గార్డు పోలీసు వాళ్ళకి దొరికిపోయాడు, మొత్తం తారుమారు అయిపోయింది. ఆ పారినోళ్ళు అడ్డమైన విమానాలు ఎక్కేసి వచ్చేస్తారండి. మన కాంట్రాక్ట్ రద్దు చేసుకుంటారంట. ఎందుకంటారంటే ఊకేనో మనం బయట పడిపోయాం కదా, వాళ్ళు భయపడిపోతున్నారు. అందుకని మీరు ఏ బస్సు చిక్కితే ఆ బస్సు ఎక్కేసి వచ్చేయండి. అదేనండి ఎయిర్ బస్సు, ఎయిర్ బస్సు. ప్లీజ్ సిట్ డౌన్. జెంటిల్మెన్, మీకు మాకు చాలా కాలం నుంచి కాంట్రాక్ట్స్ ఉన్నాయి. మీరు చెప్పినట్టు ఈ దేశంలో ఎన్నో కల్లోలాలు సృష్టించాం. ఈ దేశం నుంచి మీరు కోరిన మనుషుల్ని మీకు అప్పగించాం. ఒకవేళ మీరు చెప్పినట్టు మేము చేయలేకపోతే మన మధ్య ఉన్న కాంట్రాక్ట్స్ మీరు రద్దు చేసుకోవచ్చు. బ్రూస్ అరెస్ట్ కావడం ఇట్స్ ఎ స్మాల్ మిస్టేక్. అతన్ని రేపు కోర్టుకు తీసుకెళ్లేలోగా బయటికి రప్పిస్తాను. బ్రూస్ ని విడుదల చేసే విషయంలో ఐఎమ్ యూజింగ్ ఎ డైనమైట్. వీడిని తప్పించడానికి ప్లాన్ జరుగుతుంది. వాళ్ళని చీట్ చేయడానికి వీడిని అంబులెన్స్ లెక్కించండి. అది నాకు కనబడుతూ ఉండాలి. ఓకే సార్. వచ్చేస్తున్నాయి. చంద్రశేఖర్ తెలివి తక్కువాడు కాదు. ఒకసారి అంబులెన్స్ చూడు. ఏంటి చూసేది? అంబులెన్స్ లో పేషెంట్లు వస్తారు.
ఎవరు వాళ్ళు? మా ఆయనకి నేను బ్రతకడం ఇష్టం లేదు, బిడ్డని కనడం అంతకంటే ఇష్టం లేదు. నన్ను చంపమని ఆయన పంపిన మనుషులు పోలీసులు నన్ను తరుగుతున్నారు. నాకు సాయం చేస్తావా? నువ్వు ఝాన్సీ. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. చూడు, ఈ ప్రపంచంలో ఎవరు బాధపడ్డా నేను సహించలేను. అందులోనూ ఆడది బాధపడటం భరించలేను. ఎందుకంటే చావడమే మీరు. చావు. బాధ నుంచి ఆనందం పుడుతుంది, ప్రళయం నుంచి ప్రపంచం పుడుతుంది అన్నది నిజం. చూడమ్మా, ఓ క్రిమినల్ ఇంట్లోకి వచ్చింది. మా అక్క ఇప్పుడే ప్రసవించింది. అలాంటి వాళ్ళు ఎవరు ఇక్కడికి రాలేదు. పసిపెట్టున్న చోటికి ఇలా బోటు కాడతాం రాకూడదు. ఐఎమ్ సారీ మా, మా డ్యూటీ మేము చేయాలి. కమాన్ సర్చ్, కమాన్. కమాన్. ఎవరూ లేరు సార్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఐఎమ్ రియలీ సారీ. ఇప్పుడే భూమి మీదకి వచ్చిన ఈ బిడ్డ నడుంకట్టు కట్టిన పచ్చి బాలింత్రాలో నన్ను కాపాడారు. నా జీవితంలో ఎప్పటికైనా మీరు రుణం తీర్చుకోగలిగితే నాకంతే చాలు. సమయానికి వచ్చి నన్ను నా బిడ్డని కాపాడారు. లేకపోతే వీడు పుట్టేవాడు కాదు. ఇంతకీ మీ ఆయన? అమ్మాయి ఏంటమ్మా తలుపులు తీసున్నాయి?